ఇప్పుడు లలిత్ కుమార్ గారు అంటున్న మూడో ప్రశ్న చూడండి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో కూడా ఒక ముస్లింని తీసుకొచ్చి ఆడవాళ్ళకి నమాజులు నేర్పించారు. విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. మరి ఆయన నేను హిందూ దేవుడు అని ఎట్లా ఒప్పుకుంటారు? అండ్ ఇంకోటి, సాయిబాబా దేవాలయాల్లో జరుగుతున్న పైత్యకారి పనులు కూడా కొన్ని మాట్లాడుకోవాలి. బాబా గారు విగ్రహం పెడతారు, ఆయన పూజలు చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, హిందువులు కాదు అని చెప్పేస్తున్నారు కాబట్టి. కానీ ఆయన పాదాల దగ్గర శివుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, వినాయకుడి విగ్రహం పెడితే అట్లాంటి పద్ధతులు మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. లేని పక్షంలో అనవసరమైన ఫ్రిక్షన్ని హిందువుల మధ్య వాళ్ళే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ ఆలయ వ్యవస్థని మేమందరం కూడా త్వరలో ప్రశ్నిస్తానికి కూడా సిద్ధపడుతుంది. ఇప్పుడు విన్నారు కదండి. దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలండి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు ఒక 10 మంది పిల్లలు, 5గురు. ఆ తండ్రి అనే ఆయన ఎప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని మాత్రమే తెలియచేస్తూ వచ్చారు పిల్లలకి. అయితే వాళ్ళలో ఒక 5గురు మాత్రం మంచి వాళ్ళగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు, ఇంకొక 5గురు దుర్మార్గులుగా మారారు. అయితే ప్రపంచానికి మాత్రం మంచి వాళ్ళగా మారినటువంటి ఈ 5గురు కొడుకుల గురించి ఏమంతగా తెలియదు, కానీ దుర్మార్గులుగా మారిన ఆ 5 కొడుకుల గురించి మాత్రమే బాగా తెలుసు. ఇప్పుడు దూరం నుండి చూసేవాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ దుర్మార్గులు వట్టికే చూసి అసలు వీళ్ళ తండ్రి ఉన్నాడు చూడు అని చెప్పి అవతన ఆ తండ్రిని తిట్టేసే కేటగిరీ రకాలు ఒకళ్ళు. అయితే కొద్దిగా బుద్ధి జ్ఞానం అనేది కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు వీళ్ళ ప్రవర్తన ఇలా ఉందా, లేకపోతే వీళ్ళ పెంపకమే ఇలా ఉందా, ఆయన ఎలాంటి వాడు అని చెప్పి ఒకసారి తెలుసుకొని వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా వీళ్ళకి వీళ్ళ తండ్రికి ఏమన్నా వ్యత్యాసం ఉందా లేదా అని చెప్పి వీళ్ళ గురించి తెలుసుకుంటాడు, వాళ్ళ తండ్రి ఏం చెప్పాడన్న మాటలు కూడా తెలుసుకుంటాడు. అప్పుడు రియాక్ట్ అయ్యేవాడు కొద్దిగా బెటర్ అన్నమాట వీళ్ళకంటే. అలాగే ఇంకో మూడో కేటగిరీ ఉంటారు, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళ గురించి తెలుసుకుంటారు, పూర్తిగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ తండ్రి గారి ఎంతమంది కొడుకులు కావచ్చు, అలానే వాళ్ళలో మంచి మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు, చెడు మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు, వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అని చెప్పి ఆలోచించి ఆ తర్వాత రియాక్ట్ అవుతారు. కాకపోతే ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, బుద్ధి లేని వాళ్ళేమో ఆవంతున ఇక్కడ దుర్మార్గపు మార్గంలో వెళ్తున్న వాళ్ళని చూసి ఆ తప్పంతా కూడా వాళ్ళ తండ్రిదని చెప్పి తండ్రిని తిట్టేస్తారు. కొద్దిపాటి బుద్ధి కానీ జ్ఞానం కానీ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించి మాట్లాడతారు. ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఒకవేళ కాదు దుర్మార్గులు చూసినా కానీ మరి ఆ తండ్రి పట్టించుకొని ఉన్నట్టయితే వాళ్ళు దుర్మార్గులు అయ్యే వాళ్ళు కాదు కదా అని చెప్పి అనే పని అయితే, లేదా ఆ తండ్రిని తిట్టడం సరైన పద్ధతి అని చెప్పి కనుక ఎవరన్నా అనే పని అయితే, ఒక విషయం గుర్తుంచుకోండి, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. ఈ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అటువంటి జగత్తులో ఇప్పుడు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి అంటున్నారు. అలా అయితే ఇప్పుడు ఈ చెడ్డ వాళ్ళకు కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే కదా. అయితే ఇప్పుడు చెడ్డ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అంతన పార్వతీ పరమేశ్వరుల్ని స్తుతిస్తారా, లేకపోతే స్తుతించకుండా వేరుగా మాట్లాడతారా? ఒకవేళ ఇందాక చెప్పినటువంటి కథలో తండ్రిని తిట్టడం సరైన పద్ధతి అయితే, అప్పుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని కూడా మీరు అదే మాట కదా అనేది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సాయిబాబా వారు ఎక్కడా కూడా చెప్పలేదు తీసుకొచ్చి ఇక్కడ నమాజులు చేయించండి, లేకపోతే నా నా ముందు ఇట్లా శివుని పెట్టండి, లేకపోతే రాముని పెట్టండి, కృష్ణుని పెట్టండి అని చెప్పని. ఎక్కడన్నా సాయిబాబా వారు చెప్పినట్టు ఉంటే అప్పుడు మీరు సాయిబాబా వారిని తప్పు పట్టాలి. అంతేకాని వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఎవరన్నా అప్పుడు ఆ వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళని తప్పు పట్టాలి, కానీ సాయిబాబా వారిని తప్పు పట్టేదేంటి? కొద్దిపాటి ఆలోచన శక్తి ఉన్నవాడైనా ఈ విషయం గురించి ఇలానే మాట్లాడతారు. ఇక్కడ సాయిబాబా వారిది ఎటువంటి తప్పైనా ఉందా? వారు ఎప్పుడన్నా చెప్పారా నా కాళ్ళ దగ్గర ఇట్లా శివలింగాలు ఇవన్నీ పెట్టమని? చెప్పలేదు. అప్పుడు తప్పు చేస్తుంది వీళ్ళు. మరి వీళ్ళు చేస్తున్న తప్పుకి సాయిబాబా అనేది ఏంటి? ఇటీవల దాదాపు 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒకనొక గణేష మండపంలో ముస్లిమ్స్ని ఇద్దరిని పిలుచుకొని వచ్చి, ఎవరో కాదు సిరాజ్ రెహమాన్ను షఫీ వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ చేత మాట్లాడించారు. ఇప్పుడు వినాయకుడి మండపంలో ఇద్దరు ముస్లిమ్స్ని పిలుచుకొని వచ్చి మాట్లాడించారు కాబట్టి ఇప్పుడు ఆ తప్పు వినాయకుడిదా? కొంచెమన్నా ఆలోచన ఉండక్కర్లా? ఏమాత్రం ఆలోచన లేకుండా వెంటనే ఇట్లా సాయిబాబా మందిరంలో ఇలా చేశారు కాబట్టి నేను ఆయన్ని హిందువు అని చెప్పి ఎలా అనుకుంటాను, కాబట్టి సాయిబాబా వారిని నేను ఒప్పుకోను అంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు అనవసరం. కాకపోతే మీరు సాయిబాబా వారిది తప్పు అని మాత్రం అనలేరు. వీళ్ళది తప్పు, వీళ్ళని ఖండించాలి, సరిచేయాలి. ఆ మాట సరైనది. ఒక వీడియో చూపిస్తానండి.
ఆ వీడియో చూసినాక ఆటోమేటిక్గా అర్థమవుతుంది. తప్పు అనేది మేనేజ్మెంట్ ఉంటుందా, లేకపోతే ఒకవేళ మేనేజ్మెంట్ తప్పు చేస్తే ఆ తప్పుకి అక్కడ ఆ భగవంతుణ్ణి మనం నిందించాలా అని. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ హిందూ మరియు ముస్లింల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, హిందువులు ముస్లింలు ప్రపంచంలో ఈ భూమండలపోయినటువంటి దాదాపు రమారమి 750 కోట్ల మంది మానవులు, అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఆస్తికులు, నాస్తికులు, నల్లవారు, తెల్లవారు, వీరంతా కూడా ఒకే జంట సంతానము, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అని దైవం ఖురాన్లోని సూరా అల్ హుజరాత్ 49వ అధ్యాయం 13వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలకునాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఇప్పుడు ఆ వీడియో చూశారు కదండి, ఒక గణేష మండపంలో ఖురాన్ చదువుతున్నారు. అయితే ఇప్పుడు అక్కడ తప్పు గణపతిదా లేకపోతే మేనేజ్మెంట్ కదా? ఇదే ధోరణిలో ఇందాక ఎలా అయితే మీరు అన్నారు సాయిబాబా దేవాలయంలో ఇలా నమాజ్ చేయిస్తున్నారు అని చెప్పాను, కాబట్టి నేను సాయిబాబాని హిందూ దేవుడికి ఒప్పుకొని అన్నారు. మరి ఇప్పుడు గణేష మండపాల్లో ఖురాన్ చదువుతున్నారు, అయితే ఇప్పుడు గణపతిని కూడా మీరు హిందూ దేవుడికి ఒప్పుకోరా? ఇక్కడ తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు? మేనేజ్మెంట్ తప్పు చేస్తుంది. అప్పుడు మేనేజ్మెంట్ని ప్రశ్నించాలి, ఆ మేనేజ్మెంట్ని నిలదీయాలి, దాన్ని మార్పించాలి. మీరు ఆ మాట నాకు చాలా మంచిది. అసలు ఇవన్నీ కాదండి, ఒకవేళ సాయిబాబా అనే ఆయన హిందూ కాకపోతే లేదా ఒక పూజనీయుడు కాదు అని అనేపడితే, మరి అటువంటి సాయిబాబా వారి దేవాలయంలో ఎవరైనా సాధారణమైన వ్యక్తి కనుక యజ్ఞాలు, హోమాలు అవన్నీ చేస్తున్నారంటే అది వారి నమ్మకం అని చెప్పి అనుకోవచ్చు. అంతగా పట్టించుకోకుండా కూడా ఉండవచ్చు. కానీ సాయిబాబా మందిరంలో కంచి కామకోటి పీఠాధిపతి వారు అక్కడ మహారుద్ర జపం హోమం నిర్వహించారు. ఇది 2017లో జరిగింది. దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా నేను ఇస్తాను. అంటే ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి వారికి కూడా మీకున్నంతటువంటి జ్ఞానం లేదని మీరన్నారు నిన్న, మొన్న ఒక వీడియో చేసినప్పుడు అందులో మీరేం చెప్పారంటే ద్వారకా పీఠాధీశుల వారు చెప్పారు అని చెప్పండి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, గొప్పవారు. బాగుంది. అయితే దానికి కూడా మీకు సమాధానం చెప్పారు. ఇలాంటి పీఠాధిపతుల వారి చేత కూడా గొప్పవారని చెప్పనిపించుకున్నవారు భగవాన్ రమణ మహర్షి వారు. అటువంటి భగవాన్ రమణ మహర్షి వారు కూడా ఆయన శిష్యులు అడిగినప్పుడు సాయిబాబా వారి పూజ గురించి ఆయన పూజించినప్పుడు చిత్త ఏకాగ్రత లభిస్తుంది అని స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి అటువంటప్పుడు మీరెందుకు ఇట్లా ఈ అబద్ధాలతో, అసత్యాలతో జనాన్ని ప్రలోభపెట్టి భక్తుల అంటే వాళ్ళ మైండ్ని ఎందుకు డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారో అర్థం లేదు.